శ్రీ గురుభ్యో నమ. ఆర్యన్ వాస్తు ఛానల్కి స్వాగతం. వాస్తు ప్రకారం టాయిలెట్స్ ఏ దిక్కుల్లో ఉండాలి, ఏ దిక్కుల్లో ఉండకూడదనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోండి. అలాగే టాయిలెట్స్కు సరైన దిక్కు ఏది అనే విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా మీరు ఇప్పుడు తెలుసుకోండి. ఇంటి లోపల కానీ ఇంటి బయట వైపు అంటే మన కాంపౌండ్ వాల్ లోపల కానీ టాయిలెట్స్ కట్టే సందర్భంలో చాలా వాస్తు జాగ్రత్తలు మనం పాటించాలి. టాయిలెట్స్ను ఇష్టం వచ్చినట్టు కడితే సమస్యలు అధికంగా వస్తాయి. అన్ని దిక్కులు టాయిలెట్స్కి సూటబుల్ కావు. కొన్ని దిక్కుల్లో టాయిలెట్స్ కట్టాలి, కొన్ని దిక్కుల్లో కట్టుకోకూడదు. వాస్తు ప్రకారం ఇంట్లో టాయిలెట్ని వాయువ్యం, ఆగ్నేయం, పడమర, దక్షిణం మధ్య భాగాల్లో కట్టాలి. ఈ దిక్కుల్లో కుదరని పరిస్థితుల్లో తప్పనిసరి అయినప్పుడు కొన్ని ప్రత్యేకమైన వాస్తు జాగ్రత్తలు తీసుకుని నైరుతిలో కూడా టాయిలెట్స్ని నిర్మించుకోవచ్చు. అయితే మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అటాచ్డ్ టాయిలెట్ నైరుతిలో పెట్టకూడదు. పెట్టాల్సి వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేకమైన వాస్తు జాగ్రత్తలు మనం తప్పనిసరిగా తీసుకోవాలి. తూర్పు దిక్కు, ఉత్తరం దిక్కు, ఈశాన్య దిక్కులో టాయిలెట్స్ ఎటువంటి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఈ దిక్కులో టాయిలెట్స్ ఉంటే ధన నష్టం, వ్యాపార ఉద్యోగ నష్టం, అనారోగ్యం వంటి సమస్యలు గృహస్థుని వేధిస్తాయి. ఈశాన్యంలో టాయిలెట్ని ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఈశాన్యంలో టాయిలెట్ ఉంటే సకల అరిష్టాలు ఆ ఇంట్లో ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య, సంతాన, ప్రతిష్ట, వృత్తి, వ్యాపార విషయాల్లో తీవ్ర సమస్యలు గృహస్థు కలుగుతాయి. ఆగ్నేయంలో టాయిలెట్ నిర్మించాలంటే ఇంటి పారును అనుసరించి టాయిలెట్ కట్టాలి. పారు లేకుండా టాయిలెట్స్ని కట్టకూడదు. ఆగ్నేయంలో మనం టాయిలెట్ కట్టాలంటే ఇంటి పారు అనుసరించి టాయిలెట్ కట్టాలి. అయితే దక్షిణ నైరుతిలో ఉపగృహం లేదా ఏదైనా సపరేట్ రూమ్స్ కనుక ఉన్నప్పుడు వాటి పారును అనుసరించి ఆగ్నేయంలో మనం అంటే దక్షిణాగ్నేయంలో టాయిలెట్స్ పెట్టుకోవచ్చు. కాంపౌండ్ వాల్ మీదకి ఆగ్నేయం టాయిలెట్ లేకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా తూర్పు కాంపౌండ్ వాల్కి ఎటువంటి పరిస్థితుల్లో ఆగ్నేయంలో కట్టే టాయిలెట్ టచ్ కాకూడదు, గ్యాప్ ఉండాలి. తూర్పు ప్రహరీ గోడ కనుక టాయిలెట్ టచ్ అయితే అంటే తూర్పు ప్రహరీ గోడను కూడా కలుపుకొని కట్టుకుంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి, బంధుమిత్రులతో గొడవలు ఉంటాయి, అధిక ఖర్చు ఉంటుంది, రెండో సంతానానికి సమస్యలు ఉంటాయి. కనుక ఇంటి పారు లేదా ఉపగృహం పారు అండ్ దక్షిణ నైరుతిలో ఉన్న రూమ్ పారు కానీ తీసుకొని కాంపౌండ్ వాల్స్ మీద లేకుండా టాయిలెట్ కట్టుకోండి. తూర్పు కాంపౌండ్ వాల్కి ఎటువంటి పరిస్థితుల్లో ఆగ్నేయంలో కట్టే టాయిలెట్ ఎటువంటి పరిస్థితులు టచ్ కాకూడదు, ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి. తూర్పు కాంపౌండ్ వాళ్ళకి టచ్ అయినట్టు కనుక కడితే ఆగ్నేయం మూత ఏర్పడుతుంది. దీనివల్ల చాలా సమస్యలు గృహస్థకు ఉంటుంది. అందువల్ల తూర్పు కాంపౌండ్కి ఆగ్నేయంలో కట్టే టాయిలెట్కి మధ్య ఖాళీ స్థలం తప్పనిసరి. వాయువ్య దిక్కులో కూడా ఇంటి పారుకే టాయిలెట్ కట్టాలి. పడమర నైరుతిలో ఉపగృహం కానీ ఏదైనా రూమ్స్ కానీ ఉన్నప్పుడు పూర్తి వాయువ్యంలో అంటే పడమర వాయువ్యంలో ఆ రూమ్స్ పారును అనుసరించి మనం కట్టుకోవాలి. లేకపోతే ఇంటి పారును అనుసరించి మనం టాయిలెట్ని కట్టుకోవచ్చు. అంటే ఇంటి పారును అనుసరించి కట్టుకోవచ్చు. పడమర నైరుతిలో ఏదైనా రూమ్స్ ఉంటే వాటి పారును అనుసరించి కూడా టాయిలెట్ కట్టాలి. ఇక్కడ కూడా కాంపౌండ్ వాల్ మీద టాయిలెట్ కట్టకుండా ఉండటమే మంచిది. ముఖ్యంగా ఉత్తరం కాంపౌండ్ వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఈ వాయువును కట్టే టాయిలెట్ టచ్ కాకూడదు. ఉత్తరం గోడకి టచ్ కనుక అయినట్లయితే చాలా సమస్యలు ఉంటాయి. వాయువ్యం మూత ఏర్పడుతుంది. తద్వారా వ్యాపారంలో తీవ్ర నష్టాలు, స్త్రీ సంతానానికి సమస్యలు, స్త్రీలకు ఆడపిల్లలకి వివాహాది శుభకార్యాలు లేట్ అవ్వటం, నాడీ సమస్యలు, మానసిక సమస్యలు, ఇంకా రకరకాలైన సమస్యలు వస్తాయి. లీగల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల వాయువులో టాయిలెట్స్ ఉత్తరం గోడకు ఎటువంటి పరిస్థితుల్లో టచ్ కాకుండా కట్టుకోవాలి. ఉత్తరం కాంపౌండ్ వాళ్ళకి టాయిలెట్కి మధ్య ఖచ్చితంగా ఖాళీ స్థలం ఉండాలి. వాయువ్య ఆగ్నేయ దిక్కుల్లో టాయిలెట్స్ నిర్మించడం కుదరినప్పుడు ఇంటి లోపల గదుల పారును అనుసరించి పడమరలో కానీ దక్షిణంలో కానీ కట్టుకోవచ్చు. అంటే పడమర మధ్య భాగంలో కానీ దక్షిణ మధ్య భాగంలో కానీ కట్టుకోవాలి. ఈ కట్టుకున్నప్పుడు ఇంటి లోపల గదుల పారును అనుసరించి కట్టుకోవాలి. ఇంటికంటే హైట్లో నైరుతిలో ఏదైనా రూమ్ ఉంటే దానికంటే కొంత తక్కువలో ఈ టాయిలెట్ కట్టాలి. అంటే పడమర మధ్య భాగంలో దక్షిణ మధ్య భాగంలో టాయిలెట్స్ కట్టుకోవటం మంచిది. ఇది ఇంటికంటే కొంచెం ఎత్తులో ఉండాలి. నైరుతిలో ఉన్న రూమ్స్ కంటే కూడా కొంచెం తక్కువ హైట్లో ఉండాలి. ఇంటి లోపల ఉన్న గదుల పారును అనుసరించి మాత్రమే దక్షిణ పడమర సెంటర్లో మనం టాయిలెట్స్ కట్టుకోవాలి. ఇక ఈ దిక్కులో టాయిలెట్స్ కట్టడం కుదరకపోతే అంటే ఆగ్నేయంలో కానీ వాయువ్యంలో కానీ
పడమర దక్షిణ దిక్కుల్లో కానీ టాయిలెట్స్ కట్టడం కుదరనప్పుడు ఏదైనా పరిస్థితుల వల్ల కొన్ని ప్రత్యేకమైన వాస్తు జాగ్రత్తలతో నైరుతిలో టాయిలెట్ కట్టుకోవచ్చు. నైరుతిలో టాయిలెట్ కట్టేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన వాస్తు పండితుడిని ఖచ్చితంగా సంప్రదించాలి. ఇంటికంటే ఎత్తులో కట్టాలి. టాయిలెట్ లోపల బిగించే కమోడ్స్ కూడా బాగా ఎత్తులో ఉండాలి. ఈ టాయిలెట్స్ ఫ్లోరింగ్ లెవెల్ కూడా ఇంటి లోపల భాగం కంటే కూడా చాలా ఎత్తులో ఉండాలి. నైరుతిలో కట్టే టాయిలెట్స్ 2 లేదా 3 మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళే విధంగా అంత హైట్లో కట్టుకోవాలి. నైరుతిలో తప్పనిసరి అయితేనే టాయిలెట్ కట్టాలి, లేకపోతే కట్టకండి. అంటే ఇందాక మనం చెప్పిన దిక్కుల్లో కట్టడం కుదిరినప్పుడు మాత్రమే ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ ఆ విధంగా నైరుతిలో మనం టాయిలెట్స్ ఇచ్చినప్పుడు బాగా స్లాబ్ కానీ ఫ్లోరింగ్ లెవెల్ కానీ ఇంటికంటే ఎత్తులో ఉండాలి. అయితే స్లాబ్ కింద కూడా నైరుతిలో టాయిలెట్స్ కట్టుకోవచ్చు, కానీ ఫ్లోరింగ్ లెవెల్ బాగా ఇంటి లోపల భాగం కంటే ఎత్తు ఉండాలి. అదేవిధంగా ఇంటికి కూడా టచ్ కాకూడదు. కాంపౌండ్ వాళ్ళకి కూడా టచ్ కాకుండా కట్టుకోవాలి. ఇక్కడ ఇండియన్ కమోడ్స్ కాకుండా వెస్ట్రన్ కమోడ్స్ను ఉపయోగించాలి. అంటే ఎత్తు బేసిన్లు పెట్టుకోవాలి, లేకపోతే వాల్ మౌంటెడ్ బేసిన్స్, గోడకు బిగించే బేసిన్లు మాత్రమే పెట్టాలి. ఇండియన్ కమోడ్స్ ఇక్కడ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మాత్రం పీ ట్రాప్ ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ కంటే బాగా హైట్లో ఉండే విధంగా చూసుకొని ఇండియన్ కమోడ్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే బేసిను, ఆ పీ ట్రాప్ సమస్తం కూడా ఇంటి లోపల భాగం కంటే బాగా ఎత్తులో ఉండే విధంగా చూసుకొని పెట్టుకోవాలి. అయితే తప్పనిసరి అయితేనే నైరుతిలో టాయిలెట్ కట్టండి. అన్ని దిక్కుల్లో టాయిలెట్స్కి ఏ దిక్కు సరైనదని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. టాయిలెట్స్కి అసలు కరెక్ట్ ప్లేస్ వాయువ్యంలో టాయిలెట్స్ కట్టడం వల్ల గృహస్థుకు బాగా కలిసి వస్తుంది. టాయిలెట్లు ఎప్పుడు అంటే వాయువ్యంలో ఎప్పుడు నీటి వాడకం కనుక జరుగుతూ ఉన్నట్లయితే ఇంట్లో సుఖశాంతులు ఎప్పుడు ఉంటాయి, ధనాగమనం కూడా బాగుంటుంది. అందులో టాయిలెట్స్కి బాత్రూమ్స్కి సరైన ప్లేస్ వాయువ్యం. సరే, ఈ ఆగ్నేయంలో నైరుతిలో కూడా జాగ్రత్తలు తీసుకొని కట్టుకోవచ్చు, తప్పులేదు. కరెక్ట్ ప్లేసు మాత్రం వాయువ్యం అవుతుంది. వాయువ్యంలో టాయిలెట్స్ కట్టడం ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ అక్కడ కట్టడానికే ప్రయత్నించండి. తూర్పు ఉత్తర ఈశాన్య దిక్కులో టాయిలెట్స్ అసలు పెట్టకూడదు. ఇది అనర్థాలకు హేతు అవుతుంది. టాయిలెట్స్లో బిగించే బేసిన్ లేదా కమోడ్ కూడా ఎప్పుడు ఉత్తరం దక్షిణ ఫేసింగ్లో ఉండాలి. తూర్పు పడమర ఫేసింగ్లో ఉండకూడదు. అంటే టాయిలెట్ లోపల బిగించే కమోడ్ ఫేసింగ్ ఉత్తరం వైపు కానీ దక్షిణ వైపు కానీ ఉండే విధంగా ఉండాలి. తూర్పు వైపు కానీ పడమర వైపు కానీ ఎటువంటి పరిస్థితులు బిగించకూడదు. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్తు. స్వస్తి.